అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు యూనిట్ 10లోని ఎవాల్యుయేషన్‌లో ప్రిపరేషన్ ఆఫ్ సీసీ రికార్డ్‌ని తయారు చేయడం, అట్లానే క్వెషన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ అయన్నీ కూడా మనం చూడబోతున్నాం. వాటితో పాటు చాలా అంశాలని మనం చూడబోతున్నాం. ఇక్కడ సీసీ రికార్డ్ కానివ్వండి ఏందంటే టోటల్‌గా కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పుకున్నాం. ఇక స్కాలస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్ ఏదైతే జనరల్‌గా మనం బీఎడ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ స్కాలస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్ అనేసి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి దానికి ప్రశ్నలకి వెయిటేజ్ ఇవ్వాలి. ప్రశ్నలు సులభమా లేకపోతే కష్టమా, యావరేజా వాటికి ఇవ్వాల్సి ఉంటుంది వెయిటేజీ. అండ్ చిన్న ప్రశ్నలా, పెద్ద ప్రశ్నలా, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సా వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లానే ప్రోజా, పోయట్రీయా, సప్లిమెంటరీ రీడరా, గ్రామరా, వొకాబులరీ వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకేందంటే జనరల్‌గా ఎఫ్ఏలో ఒక 7 4 ఏవైతే ఉన్నాయో అకాడమిక్ స్టాండర్డ్స్ 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. 7లో 4 అకాడమిక్ స్టాండర్డ్స్‌ని పరీక్షించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ స్కాలస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఓకేనా? సీసీ రికార్డ్ అంటే ఏంటి? వీటిలో వచ్చిన మార్కులు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లోడికి సంబంధించిన టోటల్ 360 డిగ్రీ వ్యూ అనేది మనకి ఈ రికార్డ్స్‌లో అవైలబుల్ అనేది ఉంటుంది. ఈ స్కాలస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్ అంటే ఏంటంటే టీచర్ మేడ్ టెస్ట్ లేదా స్టాండర్డ్ టెస్ట్ అంటారు. ఇక అచీవ్‌మెంట్ టెస్ట్‌ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం? మనం ఆల్రెడీ చెప్పుకుంటా వస్తున్నదే. మనకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మన భాషలో చెప్పుకోవాలి అంటే ఏవైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో అవే మన ఆబ్జెక్టివ్స్. వాటిలో స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? రైటింగ్‌లో మనం ఎస్సే రైటింగా, లెటర్ రైటింగా, స్పీచ్ రైటింగా, డైరీ రైటింగా ఇవి స్పెసిఫిక్ అనమాట రెండోది. తర్వాత వెయిట్ గివెన్ టు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో మన తరగతి గదికి సంబంధించి వాటికి మనం వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్రాప్రియేట్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్, ఎలా వాడికి ఏ క్వశ్చన్ ఇవ్వాలి? షార్టా లేకపోతే ఎస్ఏ క్వశ్చనా, ఎట్లాంటిది ఇవ్వాలి? వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ బ్యాంక్ని ప్రిపేర్ చేసుకుంటాం. వాటిలో ఉన్న క్వశ్చన్స్ని మనం డిఫికల్టీ లెవెల్ బేస్డ్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈజీనా, బిలో యావరేజా, యావరేజా, అబవ్ యావరేజ్ క్వశ్చనా, డిఫికల్టీ లెవెల్ అనేది అంటే ఏంటంటే బిలో యావరేజ్ పిల్లోడికి ఇది ఓకే, అండ్ అబవ్ యావరేజ్ వాడికి ఇది ఓకే, యావరేజ్ వాడికి ఇది ఓకే. ఈ విధంగా ప్రశ్నల్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం ఐటమ్స్ అన్నిటిని కూడా టెస్ట్ పేపర్లో మనం ఉంచుతాం. అంటే ఒక పేపర్ ప్రిపేర్ చేస్తాం. ఆ తర్వాత డెసిషన్ ఆన్ టైం గివెన్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ ద టెక్స్ట్. తర్వాత దానికి ఒక టైం కేటాయిస్తాం. ఇది యాక్చువల్గా మనం ఏదైతే టెస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన విషయాలు. అయితే ఈ కింద 3 ఏదైతే ఉందో టెస్ట్ కన్స్ట్రక్షన్లో భాగాలు కానప్పటికీ అడ్మినిస్టర్ అంటే ఆ టెస్ట్ పెట్టడంలో, అలానే టెస్ట్ పెట్టిన తర్వాత ఫేజ్లో ఉపయోగపడేది. అడ్మినిస్ట్రేటింగ్ టెస్ట్ అంటే టెస్ట్ పెట్టడం, ప్రాపర్గా కూర్చోబెట్టడం, ఎక్కడెక్కడ ప్లేస్లో అక్కడ కూర్చోబెట్టడం, అండ్ డిసిప్లిన్డ్గా రాయించడం ఇవన్నీ. తర్వాత ఇవాల్యుయేషన్, మనం మూల్యాంకనం చేస్తాం. ఆ రిజల్ట్స్ని ఇంటర్ప్రిట్ చేస్తాం. అంటే అదిగో ఇంతమందికి ఇన్ని వచ్చినాయి అంటే మనం సక్సెస్ అయ్యాడు, టీచర్ సక్సెస్ అయినట్టు. పిల్లవాడు చదవనట్టు కాదు, మనం చెప్పనట్టు అండ్ మనం చెప్పాలి సరిగా అనమాట. ఈ విధంగా మనం ఎప్పుడు ఇవాల్యుయేషన్ చేసినా అంటే పిల్లవాడికి ఎప్పుడు టెస్ట్ పెట్టినా దాని ద్వారా ఏంటంటే వాడు చదవకపోవడం ద్వారా వాడికి రాలేదు కాదు, మనం సరిగా చెప్పలేదు అనేదే మన బుక్ మొత్తం ఇవాల్యుయేషన్ అంతా చెప్పింది. ఏంటంటే పిల్లవాడిని నిందించడానికి వీల్లేదండి. ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లవాడిని ఏమనడానికి వీల్లేదు. ఏంటి ఇక్కడ అంటే జస్ట్ ఎగ్జామ్ పెట్టాం, దానిలో వచ్చిన రిజల్ట్ ద్వారా టీచర్ యొక్క ప్రతిభ బయటపడుతుంది. పిల్లవాడి యొక్క డొల్లతనమో లేదా పిల్లవాడి యొక్క చదవనితనమో అది కాదు. టీచర్ సరిగా చెప్పాలా లేదా కరిక్యులం బాగోలా, ఇదే మెథడ్లో ఉంది. టోటల్గా ఏంటంటే రియాలిటీకి దూరంగా తప్పదు. ఇక ఏంటంటే మనం ఈ మెథడాలజీ చదువుతున్నాం కాబట్టి అండ్ ప్రాక్టికాలిటీ కాకుండా పిల్లవాడిని నిందించడం అనేది ఎక్కడా ఉండదండి. ఓన్లీ నిందించాలంటే ఫస్ట్ కరిక్యులంని నిందిస్తాం, తర్వాత టీచర్ని నిందిస్తాం. ఇదే విధానం. సిసి ఈజ్ నాట్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ బట్ ఇట్ ఈస్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సిసి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది ఏదైతే బోధన ఉందో దాన్ని అంచనా వేయడం కాదు, బోధన కోసం అంచనా వేయడం. అంటే
ఇక్కడ ఆఫ్ లెర్నింగ్ కాదు, పిల్లవాడిని కాదు అంచనా వేస్తుంది, ఫర్ లెర్నింగ్ అంటే పిల్లవాడికి ఏదైతే నేర్పిస్తున్నామో దానికోసం. ఇక్కడ మనం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ అని చెప్పుకుంటూ అరే అసలు పిల్లవాడిని నిరంతరం మనం అధ్యయనం చేసేస్తాం, నిరంతరం పరీక్షల్లోనే ఉంచుతాం. కాదు, పరీక్షలు ఎవరికంటే టీచర్కి, పిల్లోడికి కాదు. టీచర్ ఎంత బాగా చెప్పాడో ఈ పరీక్షల ద్వారా అర్థమవుతుంది. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కండక్టెడ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్ 4 times an academic year, while summative assessment is conducted twice a year. 4 FAలు 2 SAలు ఉండాలి. There is a possibility of having more formative tests depending on the will of teacher and learners. టీచర్ గారి ఓపికను బట్టి అండ్ పిల్లలు యొక్క జిజ్ఞాసను బట్టి ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ టెస్టులు కూడా మనం పెట్టుకోవచ్చు FAలు. అయితే మినిమం మాత్రం 4 FAs అయితే జరగాలి, 2 SAs అయితే జరగాలి. ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్ కీ ఫీచర్ ఆఫ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఇదేందండి, యూనిట్ టెస్టులు ఉన్నాయి, ఇదేదో కొత్తగా CC నుంచే వచ్చినటువంటి కొత్త విధానం, కొత్తది అని చెప్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ CCలో జరిగిన విషయం ఏంటంటే మామూలు యూనిట్ టెస్టులు ఉన్నాయి, యూనిట్ టెస్టులకి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏంటి తేడా అని కనుక మనం గమనించినట్లయితే ఇంతకుముందు లిజనింగ్కి స్పీకింగ్కి యూనిట్ టెస్ట్లో అసలు చోటే లేదండి. కానీ ఎప్పుడైతే ఫార్మేటివ్ అసెస్మెంట్ FA వచ్చిందో అందులో ఓరల్ టెస్ట్ ఉంది, స్పీకింగ్ టెస్ట్ ఉంది, ఎక్కడుంది ఇది అడుగుతాడు. RWPS అనేది టూల్స్ అన్ని. రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్, ఆర్ ఫర్ రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్ 10 మార్కులకి, రిటర్న్ వర్క్ 10 మార్కులకి, ప్రాజెక్ట్ వర్క్ 10 మార్కులకి అండ్ స్లిప్ టెస్ట్ 20 మార్కులకి. ఈ విధంగా FA 50 మార్కులకి. మనం ఏదైతే 20 మార్కులకి పెడుతున్నామో అది ఏంటి అంటే దట్ ఈజ్ స్లిప్ టెస్ట్ అనమాట. దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు. అది FA కాదు, ఇట్స్ స్లిప్ టెస్ట్ ఇన్ FA1, స్లిప్ టెస్ట్ ఇన్ FA2 అది. కానీ మనం ఏం చెప్తాం, FA1 టైం టేబుల్. స్లిప్ టెస్ట్కి యాక్చువల్గా టైం చెప్పకూడదు అకార్డింగ్ టు ద CC రూల్స్. ఇప్పుడు రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్లోనే స్పీకింగ్ ఏదైతే లిజనింగ్ అంటున్నామో, ముఖ్యంగా స్పీకింగ్ ఏదైతే అంటున్నామో, ఓరల్ ఏదైతే ఎగ్జామ్ లేదో ఓరల్ టెస్ట్ అనేది, అది రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్లో చోటు చేసుకుంది. ఓకే, అక్కడ ఏమొచ్చిందంటే స్పోకెన్ కూడా ప్లేస్ అయింది. దేంట్లో అంటే రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్స్లో. అందుకని యూనిట్కి FA1కి చాలా తేడా ఉంది. ఇక్కడ రిటర్న్ వర్క్ మార్కులు ఉన్నాయి, ప్రాజెక్ట్ వర్క్ మార్కులు ఉన్నాయి. రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటే బుక్స్ ఇస్తారు. ఒక FA1 జరుగుతున్న టైం పీరియడ్లో, ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగే టైంలో కొన్నిసార్లు మనకు ఉంటుంది. ఎన్నిసార్లు అనేది అన్నిసార్లు బుక్స్ ఇవ్వాలి. ఆ బుక్స్ పిల్లోడు చదువుతాడు, చదివిన తర్వాత దాని గురించి రాసి అది ఎట్లా ప్రజెంట్ చేస్తాడు అంటే ఓరల్ ప్రజెంటేషన్ అమాంగ్ హీస్ పీర్స్. పిల్లల ముందు ఓరల్ ప్రజెంటేషన్ ఇస్తాడు తాను చదివిన బుక్ గురించి. అట్లా స్పోకెన్ కూడా మాట్లాడడం అనేది కూడా FAలో చోటు చేసుకుంది. రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్. ద టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ రీడింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ రీడింగ్ కార్డ్స్, లైబ్రరీ బుక్స్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్ డ్యూరింగ్ ఏ ఫార్మేటివ్ పీరియడ్. ఫార్మేటివ్ పీరియడ్లో ఏం చేయాలి, ఈ ఫస్ట్ ఫార్మేటివ్ జరిగే టైంలో కొన్నిసార్లు బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లెర్నర్ షుడ్ రీడ్ ద రీడింగ్ మెటీరియల్స్ అండ్ రైట్ దర్ రిఫ్లెక్షన్స్ ఇన్ నోట్బుక్ అండ్ ప్రజెంట్ ఇట్ ఓరల్లీ బిఫోర్ ద క్లాస్. అది పిల్లలకి ఏం చేయాలి అంటే పిల్లల ముందు ఓరల్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బుక్లో రాస్తాడు, తను చదివింది రాస్తాడు, అన్నీ రాస్తాడు. బోత్ ఓరల్ అండ్ రిటర్న్ పర్ఫార్మెన్స్ 10 మార్కులకి. ఎట్లా అంటే ఇంట్రడక్షన్ రాసినందుకు 2 మార్కులు, అంటే పబ్లిషరు ఇవన్నీ ఉంటాయి కదా, ఫిజికల్ ఫీచర్స్, బుక్ ఎలా ఉంది, దాని గురించి అందంగా ఉంది, మంచి అట్లు ఉన్నాయి, ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్ కొన్ని వాక్యాల్లో రాస్తాడు. తర్వాత ఆధార్ ఎవరో రాస్తారు. తర్వాత ఏ పబ్లిషింగ్ హౌస్ దాన్ని విషయాలందరూ పబ్లిషర్సా లేకపోతే ఇంకో పబ్లిషర్ ఇలా మ్యాక్మిలన్ పబ్లిషర్ రాస్తాడు. తర్వాత కంటెంట్, అందులో ఉన్న కంటెంట్ ఏంటి 4 మార్కులు. కంక్లూజన్ 4 మార్కులు. ఈ కంక్లూజన్లోనే రిఫ్లెక్షన్ ఉంటుంది, తానేమనుకుంటున్నాడు ఆ పుస్తకం గురించి, కామెంట్స్, లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆ లాంగ్వేజ్ దాని గురించి కామెంట్, ఓవర్ రిఫ్లెక్షన్,
ఇవన్నీ స్పోకెన్ ఫామ్లో పిల్లవాడు ఏం చేస్తాడు, రాస్తాడు, బుక్లో రాస్తాడు, బయటికి కూడా చెప్తాడు. అక్కడ టోటల్ 10 మార్కులు రీడ్ అండ్ రిఫ్లెక్షన్కి సరిపోతాయి. ఆ తర్వాత రిటర్న్ వర్క్లో వచ్చేసి నోట్బుక్ రాసినందుకు 4 మార్కులు, టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ పూర్తి చేసినందుకు 3 మార్కులు, వాల్ మ్యాగజైన్స్ కానీ ఎర్రర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏవైతే టోటల్గా పోర్ట్ఫోలియో ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి 3 మార్కులు, టోటల్గా 10 మార్కులు. ఏంటి పోర్ట్ఫోలియో ప్రిపరేషన్? జనరల్గా మనం అప్పుడప్పుడు ఒక యాక్టివిటీ ఇస్తూ ఉంటాం. ఎట్లా అంటే డిస్క్ తయారు చేయడం. మన డిస్క్ తయారు చేయడం అనేది చెప్పుకున్నాం ప్రొఫెషియా డెవలప్మెంట్ దాంట్లోనూ, అండ్ అంతకుముందు TLMలో చెప్పుకున్నాం అనమాట. దాని ద్వారా ఏంటంటే పిల్లవాడు యాక్టివిటీస్లో పాల్గొంటాడు, రకరకాల యాక్టివిటీస్ చేస్తాడు. అలా చేసినందుకు గాను పోర్ట్ఫోలియోలో పెట్టదగ్గ వస్తువులు ఏదైతే ఉన్నాయో, డిస్క్ కానివ్వండి, కొన్ని ఏవైతే కార్డ్స్ తయారు చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో గ్రామర్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం కానీ ఇలా చేసినప్పుడు ఒక 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా రిటర్న్ వర్క్లో 10 మార్కులు. ఆ విధంగా నోట్బుక్కి 4, టెక్స్చువల్ ఎక్సర్సైజ్కి 3, ఇలా పనులు చేసినందుకు 3. తర్వాత ప్రాజెక్ట్ వర్క్. సపోజ్ కల్పన చావ్లా గారి గురించి రాయమన్నారు, 6th క్లాస్లో ఉంది కదా, రాయమన్నారు. హైయర్ ఆర్డర్ థింకింగ్. ఇది ఏంటంటే పిల్లవాడికి ముందు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనే విషయం అనేది తెలుసుకుంటాడు. ఆ డేటా కలెక్ట్ చేసినందుకు 3 మార్కులు, ఆ రిపోర్ట్ ఏదైతే మనం చెప్పామో అది రాసినందుకు 4 మార్కులు. ప్రజెంటేషన్. ఏం ప్రజెంటేషన్? దాని క్లాస్ ముందు ప్రజెంట్ చేస్తాడు. లేదా టోటల్గా ఒక రిటర్న్ ఆర్డర్ అనేది రిటర్న్గా ఓ బుక్లోనో లేకపోతే A4 షీట్స్లోనో మనం చెప్పిందని ఒక పెద్ద షీట్లోనో దాన్ని మన ముందు ప్రజెంట్ చేస్తాడు, క్లాస్ ముందు ప్రజెంట్ చేస్తాడు. దానికి 3 మార్కులు, టోటల్గా 10 మార్కులు. స్లిప్ టెస్ట్. స్లిప్ టెస్ట్ అనేది 40 నిమిషాల టైం ఉంటుంది. ఏ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇస్తాం. జనరల్గా ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. అయితే అకార్డింగ్ టు CC రూల్స్ ముందు ఇవ్వకూడదు. 40 నిమిషాల సమయం కేటాయించబడుతుంది. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే 40 నిమిషాలు ఎంతవరకు చేయగలరు అంతవరకే. మనం అసలు టెస్ట్ చేద్దామని ఊళ్ళో ఉన్నవన్నీ ఇస్తే ఎట్లా కుదరదు. ఎలా అలొకేట్ చేస్తారు? రీడింగ్ కాంప్రహెన్షన్ 5 మార్కులు, వొకాబులరీ 5 మార్కులు, గ్రామర్ 5 మార్కులు, క్రియేటివ్ రైటింగ్ 5 మార్కులు. మనం పేపర్ పెన్సిల్ టెస్ట్లో ఎప్పుడు కూడా ఈజీ టు డిఫికల్ట్ వెళ్తాం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీ కాబట్టి ముందు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వొకాబులరీ 5, గ్రామర్ 5, క్రియేటివ్ రైటింగ్ 5, ఇలా 20 మార్కులు. టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ రెడీ అయిపోయింది. అంటే 50 మార్కులు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం. ఈ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్లో ఏదేది వెయిటేజ్ అనేది ఇవ్వబడుతుందో అనేది మనం చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్కి 25%, వొకాబులరీకి 25%, గ్రామర్కి 25%, క్రియేటివ్ రైటింగ్కి 25% మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదే కదా ఇక్కడ 5 అని చెప్పాం, అక్కడ 25 అని చెప్తున్నాం. 25 అంటే పావు అదే కదా అర్థం, 20 మార్కులు. ఇప్పుడు మామూలుగా పర్సెంటేజ్లో చెప్పేటప్పుడు ఏంటంటే 25%, 25%, 25%, 25% ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే స్లిప్ టెస్ట్లో 7లో 4 అకాడమిక్ స్టాండర్డ్లు మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. రీడింగు, గ్రామరు, వొకాబులరీ, క్రియేటివ్ రైటింగ్ ఈ 4 మాత్రమే మనం అకాడమిక్ స్టాండర్డ్స్ స్లిప్ టెస్ట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ గివెన్ టు ద కంటెంట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి? టీచర్ కండక్ట్ SAT అనే యూనిట్ అంటే స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనే యూనిట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 1 or 2 లెసన్స్ అండ్ ఏ పోయం. చూడండి, ఎప్పుడైనా కానీ ఒక పోయం అనేది మనం పెట్టి ఏ స్లిప్ టెస్ట్లో అయినా ఒక పోయం అనేది కంపల్సరీ ఉండాలి. ప్రోజ్ అనేది జ్ఞానానికైతే పోయిటరీ అనేది ఆనందానికి, అండ్ సప్లిమెంటరీ రీడర్ లేదా నాన్ డీటెయిల్ టెస్ట్ అనేది మోరల్ వాల్యూస్కి. వీటికి వెయిటేజ్ ఎలా ఇవ్వాలి అంటే ప్రోజ్కి 25% అండ్ పోయిటరీకి వచ్చేసి 25% అండ్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ గ్రామర్ అండ్ వొకాబులరీకి 50% ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పేపర్ వెయిటేజ్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి SATలో ఎలా వెయిటేజ్ ఇచ్చుకోవాలి? ఈజీ 25%, ఎస్సే అనేది 25% ఇస్తే, షార్ట్ ఆన్సర్స్ 10%, వెరీ షార్ట్ ఆన్సర్స్ 25% అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి 40% ఇవ్వాలి. ఇక డిఫికల్టీకి వచ్చేసి ఈజీకి 25%, యావరేజ్కి 50% అండ్ డిఫికల్టీకి 25%. ఈ విధంగా మనం మార్కుల్ని కేటాయించాల్సి ఉంటుంది. అసలు బ్లూ ప్రింట్ అంటే ఏంది?
ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ టెస్ట్ ఎట్ ఏ వన్ గ్లాన్స్. చూడంగానే మనకు దాని యొక్క మొత్తం బ్లూ ప్రింట్ అనేది మనకు తెలిసిపోవాలి. బ్లూ ప్రింట్ అట్లా ఉంటుంది, అంటే ఆ టెస్ట్ గురించి పూర్తిగా మనకి తెలిసిపోవాలన్నమాట. యావరేజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 20 మార్క్స్ ఈజ్ యాడెడ్ టు ద సమ్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ 80 మార్క్స్ టు అబ్టైన్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద లెర్నర్. చివరిలో మనం చూసేటప్పుడు ఏదైతే ఎగ్జామ్ పెడతారో అది చూసినప్పుడు ఎఫ్ఏలు అన్నీ 20 మార్కులన్నీ కలిపి చివరిలో జరిగే 80 మార్కులు కలిపి 100గా డిసైడ్ చేస్తారనమాట. అయితే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది సంవత్సరానికి, అంటే అకాడమిక్ ఇయర్కి 2 సార్లు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సమ్మేటివ్ పేపర్ చూసామనుకోండి, మన సమ్మేటివ్ పేపర్లో రీడింగ్ కాంప్రహెన్షన్కి 37.5% మార్క్స్ని కేటాయిస్తారు 80 మార్కులకి. మనం చూసుకుంటే సీసీ ప్రకారం ఇంతకుముందు పేపర్ 1 పేపర్ 2 ఉండేది, ఇప్పుడు కలిపేశారు. రీడింగ్ కాంప్రహెన్షన్కి 37.5%, గ్రామర్కి 37.5%, అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్కి 25%. ఇది ఒక 75, ఇది ఒక 25, 100% ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఒక స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనేది, దీన్ని స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని టీచర్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే ఒక యూనిట్ అనేది పూర్తయిన తర్వాత దాన్ని ప్రిపేర్ చేయడం అయితే ఆ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ని జరుగుతుంది. స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఈజ్ ఏ టీచర్ మేడ్ ఆర్ స్టాండర్డ్ టెస్ట్. ఇదేంటంటే స్టాండర్డ్ టెస్ట్ అనమాట, టీచర్ గారు తయారు చేసేది. టీచర్ మేడ్ టెస్ట్ లేకపోతే స్టాండర్డ్ టెస్ట్ అని పేర్కొంటారు. ఇక నాలెడ్జ్, కాంప్రహెన్షను, ఎక్స్ప్రెషను, అప్రిషియేషన్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ సాట్ ఇన్ రిలేషన్ ఆఫ్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ. మనకి ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్స్లో ఉన్నాయో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, జీవీ, గ్రామర్, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అందులో నాలెడ్జ్ని, కాంప్రహెన్షన్ని, ఎక్స్ప్రెషన్ని, అప్రిషియేషన్ని వీటన్నిటిని కూడా అసెస్ చేస్తాం. యాక్చువల్గా మీన్, మన సెంట్రల్ టెండెన్సీ అంటే మార్కులు అనమాట. మీన్, మీడియన్, మోడ్, 3 types ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన మార్కులు, పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాం, మార్కులు వచ్చినాయి, వీటన్నిటిని కూడా సగటు ఎంత, టోటల్ సగటు ఎంత, లేదా మీడియన్ మధ్యలో ఉన్నటువంటి ఒక మార్క్ని తీసుకొని దానికి ముందు ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత ఎవరున్నారు, అట్లా మోడ్, లేకపోతే ఒకే రకమైన మార్కులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఏ మార్కులు ఎక్కువ వస్తున్నాయి. జనరల్గా ఒకే మార్కు ఎక్కువ మందికి, సపోజ్ క్లాస్లో 10 మంది ఉన్నారు, 8 మందికి ఒకే రకమైన మార్కులు వస్తే మోడ్లో దొరికిపోతారు, అంటే అక్కడ కాపీయింగ్ జరిగినట్టు అట్లా అనమాట. తర్వాత లాంగ్వేజ్ డిఫికల్టీస్ అండి. లాంగ్వేజ్ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి పిల్లలకి. అవి ఏంటంటే డిస్లెక్సియా అని, డిస్గ్రాఫియా అని, ఆ తర్వాత డిస్ఫేజియా అనేసి ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో జనరేట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ డిఫికల్టీస్ ఏంటంటే డిస్లెక్సియా అంటే ఏంటంటే చదవడంలో ప్రాబ్లం అండి. చదవడంలో ప్రాబ్లంని డిస్లెక్సియా అంటారు. పిల్లవాడు సరిగా చదవలేడు. డిఫికల్టీ రీడింగ్ అండ్ ప్రాసెసింగ్ రిటర్న్ లాంగ్వేజ్ని ప్రాసెస్ చేయడం అంటే చదవడమే. పీపుల్ విత్ డిస్లెక్సియా మైట్ స్ట్రగుల్ విత్ రీడింగ్ ఫ్లూయెన్సీ. స్పీడ్గా చదవలేరు వీళ్ళకి స్పీడ్గా చదవడం అనేది రాదు. డీకోడింగ్ వర్డ్స్, చదివిన పదాలని వీళ్ళు డీకోడ్ చేయలేరు, అర్థం చేసుకోలేరు డిస్లెక్సియా ఉన్నవాళ్ళు. ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా సరిగా చేయలేరు. తర్వాత లెటర్స్ని, సింబల్స్ని సరిగా గుర్తుపట్టలేరు. రిటర్న్ టెస్ట్ని, అదే డీకోడింగ్ వర్డ్స్ అంటారే అదే ఇది, రీకాల్, గుర్తుంచుకోలేరు. ఇవన్నీ డిస్లెక్సియా ఉన్నటువంటి పిల్లల్లో కనబడేటటువంటి లక్షణాలు. తర్వాత డిస్గ్రాఫియా అంటే ట్రబుల్ రైటింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ థాట్స్ ఇన్ రైటింగ్, రాయడం రాదు వీళ్ళకి, అందుకే డిస్గ్రాఫియా అన్నారు. ఇండివిజువల్స్ విత్ డిస్గ్రాఫియా మైట్ ఫేస్ ఛాలెంజెస్ విత్. డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే పూర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ స్పేసింగ్ ఉంటుంది. అంటే ఓ చోట చిన్నగా స్పేసింగ్ ఇస్తారు, ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు స్పేసింగ్ చూడండి ఎలా ఉందో, ట్రబుల్కి రైటింగ్కి ఎండ్కి మధ్య. డిస్గ్రాఫియా ఉన్నవాడు ఒకదానికేమో చిన్నది, ఇంకో దానికి పెద్దది, అసలు పెడితే పెద్ద స్పేస్ ఇచ్చేస్తాడు. పూర్ స్పేషియల్ ప్లానింగ్
అసలు స్పేస్ ఇది కూడా అంతే. ఇన్‌కన్సిస్టెంట్ స్పేసింగ్ అన్నా, పూర్ స్పేషియల్ ప్లానింగ్ అన్నా ఒకటే. స్పేస్ సరిగా ఇవ్వడు, సరిగా రాయలేడు. ఆర్గనైజింగ్ ఐడియాస్ ఆన్ పేపర్, తన ఆలోచనలు పేపర్ మీద పెట్టలేడు. పూర్ స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్‌గా ఉండవు. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ మనకు కనబడతాయి. తర్వాత డిస్ఫేజియా లేదా అఫేజియా, స్ట్రగుల్ విత్ లాంగ్వేజ్ స్కిల్స్ ఓవరాల్ అనమాట. అంటే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూతోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి వీడికి. లిజనింగ్ ఉండదు, స్పీకింగ్ ఉండదు, రీడింగ్ ఉండదు, రైటింగ్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డిస్ఫేజియా ఉన్న వాళ్ళకి లేదా అఫేసియా వాళ్ళకి. రైట్ వర్డ్స్ రాసేటప్పుడు రైట్ వర్డ్స్ రావు. స్పోకెన్ లాంగ్వేజ్ మాట్లాడలేరు, రాయలేరు, చదవలేరు. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళని మనం మొద్దులు అంటాం జనరల్గా. మొద్దండి వీడు, యాక్చువల్గా అవి ప్రాబ్లమ్స్, సమస్యలు మాత్రమే. వాటిని ఎట్లాగైనా సరే మనం సాల్వ్ చేసుకోగలం. ఎలా చేయాలో చూద్దాం. అయితే డిస్లెక్సియా అంటే స్ట్రగుల్ విత్ రీడింగ్ సింపుల్గా. డిస్గ్రాఫియా అంటే స్ట్రగుల్ విత్ రైటింగ్, రాయడంతో ప్రాబ్లమ్స్ ఉంటే డిస్గ్రాఫియా అంటాం. డిస్ఫేజియా లేదా అఫేజియా అంటే ఏంటంటే అన్నిట్లో ప్రాబ్లం. అన్ని లాంగ్వేజెస్ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూతో కూడా ప్రాబ్లమే, అన్నిటితో ప్రాబ్లమే ఈ విధంగా. తర్వాత వీళ్ళకి పాపం ఈ లాంగ్వేజ్ డిఫికల్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళని ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా పిల్లవాడు రాయలేకపోతున్నాడు అంటే వాడికి డిస్లెక్సియా ఉంది, సరైన పదాలు రాయట్లేదు, రైటింగ్ బాగోట్లేదు, లేదా స్పేసింగ్ సరిగ్గా డిస్గ్రాఫియా, అన్ని ప్రాబ్లం ఉంటే అఫేషియా లేదా డిస్ఫేషియా. అర్థమైనప్పుడు వాడికి మనం రెమెడియల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. రెమెడియల్ క్లాసెస్ని నిర్వహించాలి. రెమెడియల్ క్లాసెస్ అంటే మళ్ళీ మొత్తం క్లాసులన్నీ చెప్పడం కాదు, చాలా ఫాస్ట్గా ఏదైతే వాడికి నేర్పించాలో అంతవరకు వేగంగా వాడికి నేర్పించాలి. తర్వాత వాడికి చెప్పేటప్పుడు యూజ్ ఆఫ్ యాక్చువల్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కొంతమంది మనం చెప్పుకున్నాం, వాడు కొన్ని పదాలని సరిగా వాడి ఆలోచనని పెన్ను పేపర్ మీద పెట్టి రాయలేడు అంటే ఏమున్నట్టు, డిస్గ్రాఫియా ఉన్నట్టు. వాడికి ముందుగా కనబడేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వరకు రాయడం నేర్పించాలి. అరే ఈ క్లాసులో నీకు కనబడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో రాయరా. తర్వాత వాడిని బయట నిజాయితీ, అందము, ఇట్లాంటివి, ప్రకృతి, ఇట్లాంటి కొన్ని క్రోధము, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, వాటి మీద అవసరమైతే ఏదైనా రాయించవచ్చు. అంటే అబ్స్ట్రాక్ట్ అనేది తర్వాత, ఫస్ట్ కాంక్రీట్ వాడికి కనబడే వాటి గురించి రాయమని చెప్పాలి. తర్వాత కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మోడల్ చేయాలి. అంటే టీచర్ గట్టిగా చెబితే పిల్లవాడు కూడా రిపీట్ చేస్తాడు. అలానే వర్డ్ ఫామ్ కానివ్వండి, సెంటెన్స్ స్ట్రక్చర్ కానివ్వండి, పిల్లవాడిని అదే విధంగా మనం మోడల్ రీడింగ్ అనేది చేయాలి. తర్వాత మనం మాట్లాడేటప్పుడు చాలా వేగంగా మాట్లాడకూడదు, ఈ పిల్లలు అందుకోలేరు కాబట్టి చాలా స్పీడ్ కొంచెం మనం తగ్గించుకొని మనం బీ పేషెంట్, సహనం ఉండాలి, సహనం పాటించాలి టీచర్, పిల్లోడు కాదు టీచర్ పాటించాలి. డెవలప్ ఓరల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, పిల్లవాడికి కాంప్రహెన్షన్ పూర్తిగా రావాలి. అంటే పిల్లవాడికి ఓరల్ డిస్కోర్సెస్, ఓరల్ కాంప్రహెన్షన్ లేదా ఓరల్ ఈ డిస్కోర్సెస్ ఉంటాయి చూసారా, అవి నేర్పించాలి. అంటే వాడేదో పేపర్ మీద పెట్టడం, ముందు చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు, అది వాడికి అర్థమైంది అంటే వాడు ఒకటి చదివిన తర్వాత చెప్పు దాని గురించి ఏందో చెప్పు అని వాడికి ఎంతవరకు కాంప్రహెండ్ అయిందో, ఎంతవరకు నేర్చుకున్నాడో అదంతా కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత కోఆపరేటివ్ లెర్నింగ్, పిల్లలు కోఆపరేట్ చేసుకొని మనం కూడా కోఆపరేట్ చేసి పిల్లవాడికి నేర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా రెస్పాన్స్ టైంని వాళ్ళకి కేటాయించాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మామూలు వ్యక్తికి ఒక 5 సెకండ్ల టైం ఇస్తే ఇలాంటి వాళ్ళకు ఒక 15 సెకండ్ల టైం అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా రెక్టిఫై చేయలేకపోయినప్పటికీ కూడా మనం కొంచెం సహనంతో ఏం చేయాలంటే మనం కొద్దిగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే వాళ్ళు కూడా మిగతా పిల్లల్లాగే నేర్చుకుంటారు. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, ఫేషియా ఇలాంటివి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏంటంటే నేర్చుకుంటారనమాట. ఇదండి టోటల్గా. దీంతో పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయినాయి. ఏవైతే ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా మీకు మనకున్నటువంటి ఏదైతే ప్లేలిస్ట్ ఉందో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ ప్లేలిస్ట్లో మీకు అదిగోండి, ఈ ప్లేలిస్ట్లో మీకు వరుసగా కూడా ఉన్నాయి. కొన్ని మధ్యలో కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి, వాటిని కూడా సరిగా అన్ని ఆర్డర్లో పెట్టడం అయితే జరుగుతుంది. అట్లానే బ్లాగ్ ఉంది,
ఇక్కడ నుంచి క్లిక్ చేశారంటే ఈ ప్లేలిస్ట్ మీకు ఓపెన్ అవుతుంది, లేదా వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. క్లిక్ చేసి మీరు ఈజీగా దాన్ని అయితే పొందొచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. లిటరేచర్కి సంబంధించి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు చక్కగా తీసుకోవచ్చు. ప్రతి వీడియో కూడా ఫ్రీ అనే విషయాన్ని గమనించండి. పీడిఎఫ్స్కి మాత్రమే కొంత మెయింటెనెన్స్ పర్పస్ పెట్టడం అయితే జరిగింది. చాలా కాస్ట్లీ దాన్ని చాలా తక్కువ కాస్ట్కి అయితే 30 రూపాయలు, ఎంత తక్కువ. దయచేసి గమనించండి ఆ విషయాన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.